హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం తాతయ్య చెప్పిన మరొక కథను గురించి చెప్పుకుందాం. అమ్మ చెప్పిన మాటలు. అమ్మ ఏం చెప్పిందో దాని గురించి తాతయ్య ఏ విధంగా చెప్పారో తెలుసుకుందాం. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్రగారు. తోడు తాతయ్య, కిష్టుడు వాళ్ళమ్మ ఏం చెప్పనా వినకుండా ముందుకేస్తున్నాడు అని పిల్లలు కిష్టుడి మీద తాతయ్యకు ఫిర్యాదు చేశారు. ఏం రా కిట్టు, నిజమేనా అని తాతయ్య కిష్టిగాడిని అడిగారు. ఏం చేసినా అమ్మ వద్దంటుంది తాతయ్య. నీళ్లతో ఆడుకోవద్దంటుంది, పిల్లితోగా పట్టుకోవద్దంటుంది, జామ చెట్టు ఎక్కొద్దంటుంది అని కిష్టుడు వాళ్ళమ్మ మీద ఎదురు ఫిర్యాదు చేశాడు. ఏదో కారణం లేకపోతే అమ్మ ఎందుకు వద్దంటుందిరా? నీ మంచి గోరే కదా ఏ పని అయినా మనమంటుంది. నువ్వేమో వేలడంత వాడివి, నీకు ఏమీ తెలియదు. అలాంటప్పుడు అమ్మ చెప్పినట్టు వినాలా వద్దా? నేను నీకు వెనుక ఒంటెపిల్ల కథ చెప్తేనే ఆ కథలో అన్నాడు తాతయ్య. అంతలోనే అందరూ ఒక్కసారిగా ఒంటెపిల్ల కథ నువ్వు చెప్పలేదు తాతయ్య, అబద్ధాలు ఆడుతున్నావు తాతయ్య, ఒంటెపిల్ల ఏం చేసింది తాతయ్య అని తలా ఒకరు తాతయ్యని అడిగారు. తాతయ్య రొంటి నుండి పొడుంకాయ తీస్తూ, ఓరి మీకు ఒంటెపిల్ల కథ చెప్పానే చెప్పలేదట్రా, పోనీ మునిగిపోయిందేముందిలే, ఇప్పుడు చెప్తా వినండి అంటూ కథ ప్రారంభించాడు. వెనుక మా ఊరు దేశపు రాజు కూతుర్ని మీ ఊరు దేశపు రాజు కొడుక్కిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కూతురికి అరణంగా 1000 ఒంటెలను పంపటానికి నిశ్చయించారు. ఇలా పంపవలసిన సమయానికి ఒక ముసలి ఆడ ఒంటెకు సుస్థి చేసింది. అది దారిలోనే చస్తుందో ఏమో అని అది ఈనిన ఒంటె పిల్లను కొద్ది రోజుల వయసు గల దాన్ని 1000 ఒంటె కింద లెక్కగట్టి మిగతా ఒంటెలతో పాటు ప్రయాణం చేయించారు. ఆ ఒంటె పిల్లకు అమ్మను విడిచి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. మనకిష్టుడు చూడరాదు, అమ్మ చెప్పిన మాట వినడు. కానీ అమ్మ కాసేపు కనిపించకపోతే కాలుగాన్న పిల్ల ఇల్లంతా తిరిగొస్తాడు, అలా అన్నమాట. అందుచేత ఆ ఒంటె పిల్ల ఏం చేసింది, కాపలా వాళ్ళని తప్పించుకొని పారిపోయి తల్లి దగ్గరికి వచ్చి చేరింది. అప్పటికే తల్లి ఒంట చావు బతుకుల్లో ఉంది. అది తన పిల్లతో అన్నది కదా, నాయనా నేను ఇంకా ఎక్కువసేపు బతకను, నువ్వు వెళ్ళి మీ అన్నను కలుసుకొని ఎప్పుడు అన్న వెంటనే ఉండు, నీ అన్నను కలుసుకునే లోపుగా దారిలో దిబ్బల మీద పడుకోకు, మనుషులు మజిలీ చేసి వెళ్ళిన స్థలాల్లో పడుకోకు, మిగిలిన ఒంటలు నువ్వు చేరుకున్నాక మధ్యనే నడు, అంతేగాని ముందు వెనక పక్కలా నడవకు, మీ అన్నను అస్తమానం అంటి పెట్టుకుని ఉండు, నేను చెప్పినట్టు చేస్తేవా నీ క్షేమం కలుగుతుంది అని కొడుకు బుద్ధులు చెప్పి కన్ను మూసింది. ఒంటె పిల్ల తల్లి కోసం కాసేపు ఏడ్చి ఒంటెల గుంపుతో వెళ్తున్న తన అన్నను చేరుకోవడానికి బయలుదేరింది. దారిలో చీకటి పడింది. ఒంటె పిల్ల ఆ రాత్రికి ఎక్కడ పడుకుందామా అని చూస్తే దగ్గరలోనే ఒక దిబ్బ కనిపించింది. అమ్మ దిబ్బల మీద పడుకోవద్దనేది, పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దామనుకుని ఆ దిబ్బ మీద పడుకుంది. రాత్రి వేళ ఈదురుగాలి సాగింది. ఒంటె పిల్లకు చచ్చే చలి పుట్టుకొచ్చింది. ఓహో, ఇందుక అమ్మ దిబ్బల మీద పడుకోవద్దన్నది అనుకుంది ఒంటెపిల్ల. మర్నాడంతా అది నడిచి మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఒక ప్రదేశానికి వచ్చింది. అక్కడ మనుషులు మజిలీ చేసిన చోటు కనబడింది. ఇలాంటి చోట కూడా అమ్మ నన్ను పడుకోవద్దన్నది, పడుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అనుకొని ఒంటెపిల్ల అక్కడ పడుకుంది. మనుషులు పారేసిన ఆహారం కోసం ఒక రాత్రి వేళ ఏవేవో క్రూరమృగాలు వచ్చాయి. నక్కల కూతలు, తోడేళ్ల అరుపులు విని ఒంటెపిల్ల హడలిపోయి పడుకున్న చోటు నుంచి పారిపోవలసి వచ్చింది. ఓహో, ఇందుక అమ్మ నన్ను మజిలీ స్థలాల్లో పడుకోవద్దన్నది అనుకున్నది ఒంటెపిల్ల. మర్నాడు ఒంటెపిల్ల ఒంటెల మందను చేరుకుంది. కానీ దాన్ని అన్న వెంట ఉండమని మంద మధ్యనే నడవమని అమ్మ చెప్పింది. దానికి మరి తల్లి మాట మీద ఇంకా పూర్తిగా గురి కుదరలేదు కదా, అందుకని అది మంద ముందు నడవడానికి ప్రయత్నించింది. ఈ పిల్ల ఒంటె తమ కాళ్ళకు అడ్డంగా ఉండడం చూసి వెనుక ఉన్న ఒంటెలు దాని వీపు, తోక కొరక ప్రయత్నించాయి. ముందు నడిస్తే లాభం లేదనుకొని ఒంటె పిల్ల మంద వెనుక చేరి నడవసాగింది. ఒంటెలను తోలుకుపోయే వాళ్ళు అదిలించటానికి విసిరే కర్రలు దానికి తగిలాయి. ఈ విధంగా వెనక నడిచినా కష్టమే అనుకుని ఒంటెపిల్ల మంద పక్కగా నడవడానికి ప్రయత్నించింది. అయితే మంద దారి వెంట రేపే దుమ్మంతా దాని ముక్కులో నోట్లో పోసాగింది. ఓహో, ఇందుక అమ్మ నన్ను మంద మధ్య నడవమని అన్న వెంటనే ఉండమని చెప్పింది అనుకుని ఒంటెపిల్ల మంద మధ్యనున్న తన అన్నను చేరుకొని నడవసాగింది. అప్పుడు దానికి నడక సుఖంగా సాగింది. వేళకు తిండి నీరు సక్రమంగా అందాయి. అన్న ఒంటె దాన్ని చక్కగా కనిపెట్టి ఉంటూ కబుర్లు చెప్పుతూ ప్రయాణ శ్రమ ఏమీ తెలియకుండా ఒంటె పిల్లని తీసుకుపోయింది.
తాతయ్య ఈ కథ చెప్పి, అందుచేత ఒంటెపిల్ల లాంటి కొంటెపిల్లాడా, నువ్వు కూడా మీ అమ్మ చెప్పిన మాట వింటే సుఖపడిపోతావు అన్నాడు. పిల్లలందరూ ఒంటెపిల్లాడు ఒంటెపిల్లాడు అని అరుస్తూ కిష్టిగాన్ని కాసేపు ఏడిపించి అందరూ చప్పట్లు కొడుతూ నవ్వసాగారు. ఇది అండి తాతయ్య చెప్పిన కథ. అమ్మ చెప్పిన మాటే వినాలి. బాగుంది కదా? ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.